మాస్ మహారాజా రవితేజ గారు అయితే మా బుల్లితెరకి మాస్ మహారాజా అమర్దీప్ చౌదరి గారు. అండ్ వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్, ఫ్రమ్ నో వేర్ టు హియర్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అమర్దీప్. అండ్ ఇప్పుడు మా హీరో అమర్దీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సుమతి శతకం టీజర్కి లాంచ్కి రావడం. ఈ సినిమా మొదటిగా రావడానికి కారణం మా నాయుడు గారు, మా డైరెక్టర్. అండ్ నన్ను నమ్మడం కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ, సాయి గారు కానీ నా మీద నమ్మకం పెట్టుకొని, లేదు నువ్వు చేయగలవు అని చెప్పి నమ్మి నన్ను ఈ క్యారెక్టర్లోకి, ఈ స్టోరీలోకి నన్ను దింపడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేనొక్కడనే ఈ సినిమాని నడిపించలేదండి, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నడిపించారు. వీళ్ళందరూ లేకపోతే సుమతి శతకం లేనే లేదు. ఎందుకంటే ఎవరు, నువ్వు చూడలేదు, నువ్వు చూసినాక మాట్లాడు, నిన్ను పంపియాను నేను, నువ్వు ఆగు. మహేష్ విట్ట కానీ, తేజ కానీ, సో ప్రతి ఒక్కరు మేము ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ సపోర్ట్ చేసి, ప్రతి షార్ట్ ముందు మేము మాట్లాడుకొని దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసి సరదాగా నవ్వుతూ సాగిన ఒకే ఒక్క సినిమా సుమతి శతకం. ఎక్కడ మీకు బోర్ కొట్టదు, అరే ఏంట్రా ఇది అనే లాగ్ ఉండదు, నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంట్రా అని ఆలోచించే లోపు మీకు ఇంకొక నవ్వు మీ కళ్ళ ముందు ఉంటూనే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మ్యూజిక్ అండి, సుభాష్ ఆనంద్ గారు ఇచ్చిన 4 పాటలు సూపర్ డూపర్ హిట్. మీరు విన్న తర్వాత మీ ఒపీనియన్ మీరే చెప్తారు. ఎందుకంటే అంత ఈజీగా ఒక్క అప్కమింగ్ హీరోకి పాటలు మంచిగా రావడం అనేది అసాధ్యం. కానీ నిజంగా అంటేనే నాకు వచ్చాయి. నా ఫస్ట్ సినిమాలోను ప్లస్ ఈ సినిమాలోను చాలా మంచి పాటలు వచ్చాయి నాకు. అండ్ ముఖ్యంగా డిఓపి హాలేష్ గారు, మేము ఎంత బాగా చేసా మమ్మల్ని అందంగా చూపించాల్సిన బాధ్యత ఆయనదే. మేకింగ్ మీరు నమ్మరు, ప్రతి ఒక్క షాట్లో లైటింగ్ దగ్గర నుంచి కానీ, కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ ఆయన పెట్టిన ఇంట్రెస్ట్ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది. అండ్ మా గోవింద్ మాస్టర్ అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇందులో నాకు 2 హుక్ స్టెప్స్ ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు వేస్తే ఆల్రెడీ ఇరిగింది, ఇంకోటి కూడా ఎంచుకోవాలి నేను ఆబ్వియస్లీ. తర్వాత ఇంకా ముందున్నాయి ఫంక్షన్లు. అదే ఫస్ట్ షెడ్యూల్లో వాడికి ఇరిగింది, సెకండ్ షెడ్యూల్లో నాకు ఇరిగింది. సో లేదండి, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో చిన్న శాంపుల్ మాత్రమే. అసలు సినిమా ట్రైలర్లో దాచాం. సో అది తొందరలో జనవరిలో మీ ముందుకు వస్తుంది. అది చూసిన తర్వాత ఇందులో ముఖ్యమైన పాయింట్ దాచాం, చాలా ఉంది, లోపల ఉంది, దాచాం, బయటికి వస్తుంది. సో ఏంటి ఏది ఓకే దారా ముందుకు రారా, సపోర్ట్ చేద్దు రారా, దారా అంటే ఆ సాంగ్ ఓకే ఆ డైలాగ్ మేము లీక్ చేస్తాను, మేము ఒక డైలాగ్ చెప్తాను, దాని తర్వాత దానికి ఒక లీడ్ డైలాగ్ మా వాడు చెప్తాడు. ఓకేనారా? బిల్లలు, బిస్కెట్, సోపులు, షాంపులు, పప్పులు, ఉప్పులు, డబ్బులు, కొత్తిమీర, చింతపండు అనుకున్నావా? కాదు, కిరాణా కొట్టిస్ అనే ఎమోషన్. అన్నా ఈ మోనోలాగులు నీకు అవసరమా? అప్పుడు చెప్పాను, నా మాట అనుకోండి బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఎక్కుతానే ఉన్నారు. నీకు అవసరమా చెప్పియండి? ఇంకెప్పుడు చెప్పక మోనోలాగులు చెప్పను. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. రారా పాపం, అడిగినప్పుడు చెప్పాలి మనం. వాళ్ళు ఏదో ట్రాక్ చేస్తున్నారు స్టేజ్ మీద, అర్థం కాదు. పాపం అడిగినప్పుడు మనం నో చెప్పకూడదు కదా. సరే డార్లింగ్, ఓకే. బిల్లలు, బిస్కెట్, సోపులు, షాంపులు, పప్పులు, ఉప్పులు, డబ్బులు, కొత్తిమీర, చింతపండు అనుకున్నావా? కాదు, కిరాణా కొట్టిసాన ఎమోషన్. ఎన్నిసార్లు చెప్పాను మోనోలాగులు చెప్పవద్దని, అప్పుడు అంతే బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఎక్కుతానే ఉన్నారు. ఓకే వాళ్ళు ఆపమని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి డైలాగులు ఒకటి కాదు, ఇది జస్ట్ శాంపుల్. ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కరితోనూ ఉన్నాయి. ఎవ్వరు అరే వీడికి ఏంట్రా మేము సపోర్ట్ చేయడం, అరే నేనేంట్రా వీడికి సపోర్ట్ చేయడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డైలాగ్ని పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం, రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి చేసాం. సో ముఖ్యంగా ఇందులో నా ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఎంటైర్ క్రాస్ట్ అండ్ క్రూకి, టీమ్కి, విజన్ మూవీ మేకర్స్కి, కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రూవ్ చేసుకోగలిగిన ఒకే ఒక్క సినిమా నాకు వచ్చిన అవకాశం ఇదే. సో ఇది మీ ముందుకు ఫిబ్రవరి 6th మీ ముందుకు వస్తుంది. ఇదే నా తల రాత కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో కొద్దిగా మా గురువు గారు రవితేజ గారిని మిక్స్ చేసుకున్నాను అనుకోండి. ఆబ్వియస్లీ ఆయన నమ్ముకున్న ఆయన శిష్యున్నే, ఆయన భక్తున్నే కాబట్టి అలానే ఉంటుంది. సో ప్లీజ్ డు వాచ్ సుమతి శతకం ఆన్ థియేటర్స్ February 6th. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాన్న అలాగే నాన్న.
అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ప్రియాతి ప్రేమైన మా పెద్దన్న భూషణ్ అన్న అక్కడే కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా గణపతి రెడ్డి గారు, వచ్చినవాడు గౌతమ్ ప్రొడ్యూసర్. అండ్ మా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రవంతిని నేను ఎన్నో ఆడియో ఫంక్షన్స్లోనూ చూస్తున్నాను. నిజంగా శ్రవంతి నా సినిమాకి కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. శ్రవంతి థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు. ఎస్, ఇప్పుడు రారా నన్ను అంటే ఇంకొక స్మాల్ థింగ్ మిస్ అయ్యాను. ఈడు బ్లాక్మెయిల్ చేసింది డైరెక్టర్ గారినే కాదు, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసాడు. చాలా కొద్దిగా హార్ష్గానే బ్లాక్మెయిల్ చేశాడు. సో కొన్ని ఎమోషన్స్ బాండింగ్స్ వల్ల వాని కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిగా బరువుగా ఉన్నా సరే, కానీ మీరు నమ్మరు, హీరోయిన్ ఎంతసేపు ఉంటుందో వాడు అంతసేపు ఉన్నాడు. నాకు ప్రతి పాటలోనూ వీడు ఉన్నాడు. నాకు నేనే మళ్ళీ చెప్పి, సార్ అవసరమా రొమాంటిక్ సాంగ్లో కూడా నాకు మధ్యలో అవసరమా సార్ అని అడిగి మరి నేను రిక్వెస్టబుల్గా తీపించుకున్నాను. వాడు కనిపించినంతసేపు నిజంగా చెప్తున్నానండి, ఏ కమిడియన్కి అంత స్కోప్ లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకుంటా అంత స్కోప్ రావడం. అండ్ నా కోస్టర్ శైలి చౌదరి, తను ఎవరు ఆబ్వియస్లీ హీరో అయిపోయాడన్న. మా ఇద్దరిని ఎప్పుడో తొక్కేశాడు. శైలి చౌదరి కూడా ఏంటంటే తనకి తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగు సాంగ్కి లిప్ ఇచ్చిందంటే మీరు ఆలోచించుకోండి తను ఎంత డెడికేటెడ్గా పనిచేసిందని. నేను పాడమని అడగద్దండి, తట్టుకోలేరు. సో థ్యాంక్ యూ సో మచ్ శైలి, వండర్ఫుల్ కోస్టర్ యువర్. అమ్మా నానమ్మ మీ గురించి సపరేట్గా చెప్పాల్సింది లేదమ్మా. ప్రతి ఒక్క సీన్లోనూ అమ్మో అనిపించేలాగా ఉంటుందమ్మా. సినిమా మాత్రం సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమర్దీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మన సుమతి శతకం ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి. అప్పుడు మిగతా వాళ్ళందరం కూడా మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో హీరోయిన్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అండ్ అలానే టేస్టీ తేజ గారిని, మహేష్